మూర్తిమత్వం కాదు, మనస్తత్వాన్ని, అంతస్తత్వాన్ని బట్టి. అంచేత సీతాదేవికి గమనీయమైన జీవితాన్ని అందించిన వాడు. అయితే ఇంతకాలం చరిత్రలో ఆవిడ మిగులుతుందా, ఆయన మిగులుతాడా అని కష్టాలు పడబట్టి ఏముందండి, కమనీయం కష్టాలు పడింది కదా అన్నది. కష్టాలు పడితేనే మనిషి వ్యక్తిత్వం ఏమిటో తెలుస్తుంది. మనకి మళ్ళీ దేవతల జీవితాలను ఆలోచించకూడదు. కష్టాలు పడడం కోసం కాకపోతే భగవంతుడు ఎందుకు అవతరించడం చెప్పండి. మనకి మళ్ళీ ఎల్కేజీ యూకేజీ చదవడం, ఇంగ్లీష్ మీడియం చదవడం, ఇంజనీరింగ్ చేయడం, ఐఐటీలో చదవడం, లేకపోతే అమెరికాలో ఉద్యోగం చేయడానికి దేవుడు పుట్టాలా? ఈ దెయ్యాలు చాలవా? దేవుడు పుట్టి ఆదర్శాలను చూపిస్తాడు. రామచంద్రమూర్తి కానీ కృష్ణుడు కానీ ఆయన కష్టాలు ఎందుకు పడ్డారు అంటే కష్టాలు వస్తే ఎలా తట్టుకోవాలో మనకి చెప్పడానికి. అంతేగాని వాళ్ళు ఏం పాపాలు చేయలేదు దానికి తగినవి. మహానుభావులు కష్టాలు అందుకే వస్తాయి. భగవంతుడు వాళ్ళని కష్టపెడతాడు కావాలని. ఎందుకంటే అయ్యాక చెబుతాడు, నీ కష్టం వస్తే నువ్వు ఎలా స్పందిస్తున్నావో తెలిస్తే లోకానికి వాళ్ళు కూడా అలా ఉంటారయ్యా, అందుకోసం నేను కష్టపెట్టాను, ఇప్పుడు చూసుకో నీకే స్థానం ఇస్తాను అంటాడు. హరిశ్చంద్రుడికి ఇవ్వలేదా ఆ స్థానం? ఎంతమంది మహానుభావులకి ఇవ్వలేదు? బలిచక్రవర్తికి ఇవ్వలేదా? బలిచక్రవర్తి కథ మనకు కష్టపట్టినట్టే కనిపిస్తుంది, కాలెట్టి తొక్కేసినట్టే కనపడుతుంది. కానీ ఆయనకున్న స్థానం చరిత్రలో కానీ, ఆయన బతికి ఉన్నప్పుడు ఆయన జీవితంలో కానీ ఎవరికైనా వచ్చిందా? ఆయన పాతాళంలో ఉండడం ఏమిటి? ఆయన ఇంటి దగ్గర మొత్తం 14 లోకాలు పరిపాలించే వైకుంఠనాథుడు వచ్చి కాపలాగా ఏమిటి? అంత ఉన్నత స్థానం ఎవరికి వచ్చింది? చివరికి ఆ బలిచక్రవర్తి మీద రావణాసురుడు దండయాత్రకి ఎడితే ఎడమకాలి గోడుతో ఒక్క తన్ను దంతే రావణాసురుడు పోయి లంకలో పడ్డాడు. బలిచక్రవర్తి వరకు వెళ్ళనే లేదు రావణాసురుడు, లోపలికి రానివ్వలేదు. ఎందుకంటే ఈయన కాపలాదారుడు, విష్ణువు కాపలాదారుడు. అంత యోగం పట్టింది బలిచక్రవర్తికి. మరి అంత యోగం పట్టేటప్పుడు తొక్కించుకోవాలి, తన్నించుకోవాలి, అవమానాలు పడాలి, తప్పదు, కష్టాలు పడాలి. నలగొట్టకపోతే పూరి కూడా సరిగ్గా రాదు, చపాతీ కూడా సరిగ్గా రాదు. జీవితం ఎలా బాగుంటుంది కష్టాలు పడకపోతే? అందుకని సీతారాముల జీవితాలు కష్టాలమయమయ్యాయని పొరపాటును కూడా అనుకోవద్దు. అందులో ఘట్టాలేవో చదివితే మనకు కష్టాలు వస్తాయి, ఇదంతా భయంకరమైన అజ్ఞానం. అవే చదవాలి, కష్టాలున్న ఘట్టాలే చదవాలి. దానివల్ల మనం రాటు తేలుతాం. మనకి రాకుండానే వస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది కాబట్టి మనకు వస్తే చాలా తేలిగ్గా తట్టుకుంటాం. ఈ జాతి మొత్తం పూర్వం పల్లెటూరు వాళ్ళు ఏమీ చదవకపోయినా సరే రామాయణ భారత కథలన్నీ వాళ్ళకి తెలుసును కాబట్టి వాళ్ళ జీవితాల్లో కష్టాలను చాలా తేలిగ్గా తట్టుకున్నారు వాళ్ళు. అది అవనీతనయా కమనీయకరం అంటే. రజనీకరచారు ముఖాంబురుహం. రాముని యొక్క ముఖం ఎలాంటిది అంటే అంబురుహం లాంటిది, పద్మం లాంటిది. అది మళ్ళీ రజనీకరుడులా ఉంటుంది. రజనీకరుడు అంటే ఎవరు? చంద్రుడు. రజనీం కరోతీతి రజనీకర. రజనీ అంటే రాత్రి. అంచేత రజనీకరుడు అన్న, రజనీకాంతుడు అన్న చంద్రుడు అని అర్థం. రాత్రిని కలిగించేవాడు చంద్రుడు. రామచంద్రమూర్తి ముఖాన్ని పద్మంతో పోలుస్తున్నాడు, చంద్రునితో పోలుస్తున్నాడు. నిజానికి మరి కవి సమయం ప్రకారం చంద్రునికి పద్మాలకి పడదు. చంద్రుడిని పద్మవైరి అంటారు. కానీ భగవద్ దర్శనం అయినప్పుడు, భగవత్ సాక్షాత్కారం అయినప్పుడు, ఆత్మసాక్షాత్కారం అనేది పొందినప్పుడు విశ్వం అంతా విష్ణువే ఒకటే అని అర్థం అవుతుంది. అప్పుడు శత్రుత్వాలు ఏవి ఉండవు. అందుకే 2 వైరుధ్యానికి సంబంధించిన 2 ఉపమానాలని అన్నన్న స్వామి గారు ఒకే శ్లోకంలో వాడాడు. అదే రాముడు ముఖాన్ని చంద్రుడు అన్నాడు, అదే రాముడు ముఖాన్ని పద్మం అన్నాడు. రజనీకర చారు తమో ముఖాంబురుహం, రజనీచర రాజతమో మిహిరం. ఇక్కడ రజనీచర, రజనీ ఎందు రాత్రి ఎందు చరించేవాడు రాక్షసుడు, నక్తంచరుడు, రాత్రించరుడు అంటారు. రజనీచర రాజు, రాక్షసరాజు రావణాసురుడు. తమో మిహిరం, ఆ రాక్షసరాజు రావణాసురుడు అనేటువంటి చీకటికి మిహిరం సూర్యుని వంటి వాడు. బయట చీకటి పోవాలంటే సూర్యకాంతితో పోతుంది. ఉదయాన్న చూస్తున్నాం మనం. రాత్రంతా ఎంత అమావాస్య చీకటి అలముకున్నా సరే సూర్యకిరణం ఒక్క కిరణం పడితే చాలు భూమండలం అంతా వెలిగిపోతుంది. మరి అదే కోటి సూర్యుల్ని ప్రకాశింపజేయడానికి మూల కారణమైనటువంటి భగవత్ తేజస్సు మన మీద ప్రసరిస్తే ఎంత చీకటి తొలగిపోతుందండి, ఎంత అజ్ఞానం తొలగిపోతుందండి. ఆ భగవత్ తేజస్సు ప్రసరింపజేయమని మనం భగవంతుని ప్రార్థించాలి తప్ప కోరికలు తీర్చమని ప్రార్థించకూడదు. కోరికలంటే మళ్ళీ చీకటే. అబ్బాయికి పెళ్ళి అవ్వాలి, అమ్మాయికి ఉద్యోగం రావాలి, ఆ పెళ్ళి కూడా ఈ సంబంధం కుదరాలి, ఆ ఉద్యోగం కూడా ఈ సంస్థలో రావాలి అని కోరుతున్నాము అంటే ఇంకా చీకటిని కోరుకుంటున్నాం మనం బాగా. ఇంకా చీకట్లో దిగిపోతున్నాం. అవి ఎలాగో జరుగుతాయి, ఏవో వస్తాయి, రాకుండా ఉండవు. ఎవడు బతుకు వాడు బతుకుతాడు, ఎవడు పెళ్ళి వాడు మనం చేయకపోతే వాడే చేసుకుంటాడు. అది పెద్ద విషయం కాదు ఇక్కడ.
దాని గురించి ఇంత తాపత్రయపడిపోక్కర్లేదు. అవుతాయి, ఇవన్నీ అవుతాయి. అవి భగవంతుని కోరాల్సినవి అవి కాదు. మాలో ఉండే చీకటిని పోగొట్టమని కోరాలి, శంకరాచార్యలా కోరాలి, శివానంద లహరిలో కోరినట్టు కోరాలి. ఏకోవారిజ బంధవ క్షితి నభో వ్యాప్తం తమోమండలం భిత్వా లోచనగోచరోపి భవతి త్వం కోటి సూర్య ప్రభగ వేద్య కిం న భవసి అగో ఘనతరం కీదృగ్భవేన్మత్తమః తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. ఒక్క సూర్యుడే ఉన్నాడయ్యా, 10 మంది లేరు. ఏకోవారిజ బాంధవక క్షితినభో వ్యాప్తం తమోమండలం భిత్వా, మొత్తం భూమి మీద ఆకాశంలోనూ మధ్యలోనూ వ్యాపించిన మొత్తం చీకటిని పోగొట్టేస్తున్నాడు చాలా కొద్ది కిరణాలతో. ఆయన కిరణాలు అన్నీ భూమి మీద పడడం లేదు, కొన్నే పడుతున్నాయి, అవే అంత పని చేస్తున్నాయి. అంతేకాదు లోచన గోచరోపి భవతి, ప్రత్యక్షంగా కనపడుతున్నాడు కూడాను. ప్రత్యక్ష నారాయణ శ్రీ సూర్యనారాయణ అని పాటలు పాడుకుంటున్నాం మేము. త్వం కోటి సూర్యప్రభగా, నిన్ను వేదములు కోటి సూర్యప్రభ కాంతి కలిగిన వాడని వర్ణిస్తున్నాయి. న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకా నేమా విద్యుతో భాంతి కుతో యమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. వేదం చెబుతున్నమాట. భగవత్ తేజస్సు ముందు న తత్ర సూర్యో భాతి, సూర్యుడు ప్రకాశించలేడు. న చంద్ర తారకా, చంద్రుడు నక్షత్రాలు మిగలవు, ఆ కాంతి అంత గొప్పది. నేమా విద్యుతో భాంతి, ఈ విద్యుత్ కాంతులు కూడా ఆయన ముందు మిగలవు, ఈ కాంతి సరిపోదు. కుతోయమగ్నికి, ఇంకా అగ్నివడు. సూర్యుడు చంద్రుడు మెరుపులు పనికిరాని చోట అగ్ని ఏం పనికొస్తాడు, తీసిపారాయి. అగ్ని తేజస్సు కూడా పనికిరాదు. ఎందుకంటే తమేవ భాంతం అనుభాతి సర్వం, ఆ భగవత్ చైతన్యం ప్రకాశిస్తోంది కాబట్టి సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ అగ్ని కానీ లోపల జీవుడు కానీ ఆ కాంతిని అనుసరించి ప్రకాశిస్తున్నారు. తస్య భాష సర్వమిదం విభాతి, ఆ కాంతి చేతే ప్రపంచం అంతా వెలుగుతోంది, మనకు కనపడుతోంది. లేకపోతే కనపడే కనపడదు. సూర్యకాంతి లేకపోతే ప్రపంచం కనపడుతుందా? అలాగే భగవత్ తేజస్సు లేకపోతే సూర్యుడు కనపడ్డు. భీషోదేతి సూర్యక భీషోస్మాత్ వాసవాత పవతే భయాదింద్రశ్చ అగ్నిశ్చ మృత్యుర్ధావతి పంచమఖ. ఆ తేజస్సు అటువంటిది. అటువంటి అంత తేజస్సు కలిగి ఉండి వేద్య కిం న భవసి, మాకు కనపడమేమిటయ్యా? మరి మామూలు కొద్ది తేజస్సు కలిగిన సూర్యుడే కనపడుతూ ఉంటే, ఆయన చీకట్టి పోగొడుతున్న విధానం మాకు ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంటే, మరి నువ్వే తలుచుకుంటే క్షణం విరామంలో మా అజ్ఞానాన్ని అంతటిని పోగొట్టగలవు కదా స్వామి, అలా చెయ్యమేమయ్యా అంటున్నాడు. ఏకోవారిజ బాంధవక క్షితినభో వ్యాప్తం తమోమండలం భిత్వా లోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్య ప్రభక వేద్య కిం న భవసి అనడానికి మళ్ళీ దేవుడిని నిందించడం ఇష్టం లేక శంకరాచార్య స్వామి ఏమంటున్నారంటే శివానంద లహరిలో, అహో ఘనతరం కీదృగ్భవేన్ మొత్తమా, నా లోపల బుద్ధిలో వ్యాపించిన చీకటి ఎంత దారుణమైందో అర్థమవుతుందయ్యా, నువ్వు కూడా పోగొట్టలేనంత దారుణమైందన్నమాట. అంటే భగవంతుడికి పౌరుషం వస్తుంది. అయిపోయి నన్ను అంటున్నాడు, నేను కూడా పోగొట్టలేనిది ఒకటి ఉంటుందా అని వెంటనే పోగొడతాడు. అది భక్తుడి లౌక్యం. శంకరాచార్య స్వామి లౌక్యం అంటే అది. పోన్లేవయ్యా నిన్ను అండం ఎందుకు, నా దరిద్రం అటువంటిది, నిన్ను అనుకునే ఉపయోగం నాయన.